తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చూడంగానే ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది అందరికి. సో ఐ డోంట్ వాంట్ టు సే నేను మీ సీరియల్స్ చూస్తూ పెరిగాను అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు సే. నేను అదే అనబోయాను. యూజువల్గా అందరు ఫస్ట్ నాకు చెప్పే డైలాగ్ ఏంటంటే, అదేంటండి మీరు ఇంకా మారలేదు అలాగే ఉన్నారు, కొంచెం ఇలా ఎగురుతూ ఉంటాం కదా. ఆ టైంలో నేను చిన్నప్పటి నుంచి మీ సీరియల్స్ చూసి నేను కూడా చిన్నప్పటి నుండే చేస్తున్నాను అని చెప్పాలి. నేను అదే చెప్తాను యాక్చువల్లీ. రైట్. ఒక పద్మవ్యూహం, ఒక ఆ టైంలో సీరియల్స్ కూడా డిఫరెంట్ ఉండే. అగ్నిసాక్షి కానీ అండ్ భైరవి క్యారెక్టర్ అండ్ సో ఇవన్నీ మేము చూసినప్పుడు నిన్న ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ అనమాట యూట్యూబ్లో సీరియల్స్ చూసాను. సో మీ ఆ ఫస్ట్ ఎపిసోడ్స్లో యువర్ లైక్ డిఫరెంట్ ఉన్నారు అండ్ చాలా చేంజ్ అయ్యారు ఇప్పటికి కూడా. You're the first one to say that to me, but I accept it. Thank you, because I feel that change is the only constant. మనం కాన్స్టెంట్గా ఇవాల్వ్ అవుతూ ఉండాలి. అంటే ఎక్స్పెక్టింగ్ దట్ ఐ లుక్ లైక్ వెన్ ఐ వాజ్ 20 ఆర్ ఫీల్ లైక్ ఐ వాజ్ 20 అనేది అది వెరీ అన్రియలిస్టిక్. అండ్ వేర్ ఇస్ ద గ్రోత్ ఇఫ్ యూ నో వాంట్ టు గో బ్యాక్ టు దాట్. సో నేను ఎప్పుడైనా నాకు ఎవరైనా నువ్వు మారిపోయావు అంటే నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను, బికాస్ దట్ ఈస్ గ్రోత్. యూనో మారిపోవడం అనేది, గ్రో అవ్వడం. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా లైఫ్లో మారిపోవడానికి, నాట్ జస్ట్ అపియరెన్స్ వైజ్, ఐ మీన్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆల్సో. రైట్. అండ్ ఆల్సో ఒక సీరియల్లో నేను చూసాను జస్ట్ ఒకటే షార్ట్ వెరీ లెందీ. అంటే మీరు కిచెన్లోకి వెళ్తారు, మళ్ళీ హాల్లోకి వస్తారు, ఒక పర్సన్ని కలుస్తారు, మళ్ళీ కిచెన్లోకి వెళ్తారు, మళ్ళీ ఇంకొక పర్సన్ వస్తారు. దట్స్ అ వెరీ లాంగ్ షార్ట్. అంటే ఈ మధ్య కాలంలో సీరియల్స్లో జస్ట్ డైలాగ్ కట్ ఎక్స్ప్రెషన్ క్లోజ్ ఇలా ఉండేది. రైట్. ఏమన్నావే బట్ అంత లెంది అంటే దాట్ అప్పట్లో స్టైల్ డిఫరెంట్ ఉండేది కదా మ్యామ్. డెఫినెట్లీ వెరీ డిఫరెంట్. అండ్ అప్పట్లో ఉండే డైరెక్టర్స్ కూడా లైక్ యూ కుడ్ మేక్అవుట్ ద డిఫరెన్స్. యూనో ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ స్టైల్ ఉండే, ఒక తీసుకునే విధానం కానీ అండ్ హౌ దే వుడ్ అప్రోచ్ ద సీన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉండే. యూనో సో ఇప్పుడు ఏంటంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఉంది, సీరియల్ ఫార్మాట్. ఒక క్లోజెస్ కొన్ని ఉంటాయి, లాంగ్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, సీన్ ఫినిష్డ్ ఆ టైప్లో అయింది. లైక్ యూనో లాస్ట్లో నేను చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ నౌ బికాజ్ ఐ హవ్ రియలీ బీన్ అవుట్ ఆఫ్ టచ్. కానీ ఆ టైంలో అందుకే నాకు ఒక సాచ్యురేషన్ పాయింట్ వచ్చేసి ఐ వాజ్ లైక్ ఇంకా చాలు అనిపించింది. అండ్ లోపల నుంచి నేను ఎంత సఫర్ అయ్యాను బికాజ్ యూనో యాజ్ ఐ సెడ్ గ్రోత్. ఆఫ్టర్ దాట్ మన ఇంటెలిజెన్స్ ఇలాంటి సీన్స్ అండ్ క్యారెక్టర్స్తో ఇంటర్ఫియర్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. రైట్. ఏంటంటే ఇలా ఎవరు బిహేవ్ చేస్తారు, దీనికి నేను ఎందుకు ఏడుస్తాను, ఎప్పుడైతే ఆ క్వశ్చన్స్ వస్తాయి then you feel that okay, it's time to wrap up your stuff and leave. Okay. Reality hits. Okay. Yeah. బట్ అంటే నిజంగా అంత థాట్ ప్రాసెస్ యూజువల్లీ మనం ఏదైనా చేస్తున్నామంటే మన మైండ్ అండ్ సోల్ దాంట్లో పెడతాము. బట్ ఇన్ని ఇయర్స్ లైక్ ఒక 16-17 ఇయర్స్ ఆఫ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ పీక్ కెరియర్, 25 to 30 సీరియల్స్ అండ్ ఒక ఛానల్లో కాకపోతే ఒక ఛానల్లో మీరే కనిపించేవారు. అండ్ ఎవరు అనుకోరు సడన్ గా ఆపేస్తారు ఒకరోజు సీరియల్స్ అని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు త్రూ అవుట్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. లాస్ట్ స్టేజ్ వరకు కూడా సీరియల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. బట్ ఆ సాచురేషన్ పాయింట్ అన్నారు మీరు, ఎందుకు అలా అంటే ఒక సీరియల్ ఇంత వర్క్ చేసిన తర్వాత అన్ని వర్కింగ్ స్టైల్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది అండ్ సీన్ ఫేజెస్ కదా. సో ఆ సాచురేషన్ పాయింట్ అనేది మీకు ఎందుకు అనిపించింది? ఓకే, సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ యూ సెడ్ టోటలీ డిఫరెంట్ స్కూల్, అది వర్కింగ్ అండ్ ఆల్. ప్రతి ఒక్క రోజు ఒక ఎక్సైటింగ్గా ఒక నేర్చుకునే ఆపర్చునిటీ లాగా ఉండేది. అండ్ ఐ లవ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఐ లవ్ టు పర్ఫార్మ్. ఇట్ ఈస్ లైక్ అన్ ఎమోషనల్ వెంట్ ఫర్ మీ యాక్చువల్లీ. కానీ ఏమైందంటే అది స్టార్టింగ్లో, తర్వాత ఏమైందంటే చాలా మెకానికల్ అయిపోయింది ప్రతి ఒక్కటి. లైక్ వాళ్ళకి అవుట్పుట్ అనేది ముఖ్యం. అండ్ అవుట్పుట్ కూడా ఎలా అంటే ఒక రోజులో ఎన్ని సీన్స్ చేసి ఎన్ని ఎపిసోడ్స్ తీసి చుట్టేయగలుగుతాము అనే దాని మీద ఫోకస్ ఉండే. సో ఆ స్కోప్ టు పర్ఫార్మ్ అనేది తక్కువ అయిపోయింది. ఇదైనా నాకు అనిపించింది నేను నా 100% ఇవ్వలేదేమో, బట్ ద డైరెక్టర్ వుడ్ బి లైక్ ఓకే నెక్స్ట్ అలా ఉండే. అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెండ్ వాజ్ దేర్ వాజ్ వన్ పాయింట్ విచ్ వాజ్ లైక్ ద బ్రేకింగ్ పాయింట్ ఫర్ మీ. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సీరియల్స్ చేసేసాను నా లాంగ్ కెరియర్లో. నేను హీరోయిన్ చేశాను, తర్వాత మదర్ అయ్యాను అదే సీరియల్స్లో, తర్వాత అంతే గ్రాండ్ మదర్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, సో అలా చేసిన తర్వాత ఎప్పుడైతే వెన్ యూ వాంట్ టు గో అండ్ పర్ఫార్మ్, అండ్ ఆ టైంలో సీన్ పేపరే లేదు,
వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద సీన్. ఫస్ట్ పేజ్ ఇస్తారు, ఓకే ఇది చేస్తూ ఉండండి నెక్స్ట్ వస్తుంది అంటారు. ఐ వాస్ లైక్ వాట్ అంటే హౌ విల్ వీ కంటిన్యూ ద సేమ్ ఫ్లో? ఏదైతే ఎమోషన్ కానీ ఒక సీన్ని ఎలా అప్రోచ్ చేయాలనుకుంటున్నామో అది క్యారీ ఎలా చేస్తాం మనం, ఒకవేళ లాస్ట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే. సో ఐ యూస్ టు ఫీల్ దట్ అది చాలా కాన్ఫ్లిక్టింగ్ అండ్ చాలా క్లాషెస్ అయ్యాయి నా మైండ్లో నాతోనే, యునో. సో అండ్ ఐ రియలీ స్టార్టెడ్ గెటింగ్ ఫెడ్ అప్ అండ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఇంకా ఇది బాగా జస్ట్ ఇలా చుట్టేయడం అండ్ యూనో క్రియేటివిటీకి స్కోప్ లేదు, పర్ఫార్మెన్స్కి కరెక్ట్గా స్కోప్ లేదు అండ్ ఓవర్ వర్క్ అయిపోయి ఒక టైంలో ఐ వాజ్ ఓవర్ వర్క్డ్ ఐ ఫీల్. సో అట్ దట్ టైమ్ ఐ వాజ్ లైక్ ఇనఫ్, నాకు ఇంకా చాలు అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నాకు కన్ఫ్యూజన్ ఉండే. రైట్. సో దాట్ వాజ్ ది ఓన్లీ రీజన్ వై ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ ఫార్. అంటే అందరు అనుకుంటారు సడన్గా ఆపేశారు, కానీ ఇది అండర్ ద వాటర్స్ జరుగుతుంది నాకు ఫ్రమ్ 4 years మానేసే ముందు. ఓకే ఓకే. And that is when I started my YouTube channel. Actually, I wouldn't say I started. It was me and my husband. I'm the brainchild because he used to see that I was very passionate about, you know, educating women about small things, not just beauty and all that, but generally life ni ela, and wellness and life ni ela approach cheyali. Because nenu chala serials chesinappudu I saw so many women. I used to meet a lot of women every day kada. సో అందులో చాలామంది ఏంటంటే అంతా పిల్లల కోసమే కదా, అంతా వాళ్ళ కోసమే కదా, అంతా నా హస్బెండ్ కోసమే కదా, మరి నీ కోసం ఏంటి, ఏం చేయవా, ఏం లేదా? దాట్ యూస్ టు బీ మై థాట్ ప్రాసెస్. అండ్ దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఆఫ్ హౌ కెన్ ఐ లెట్ పీపుల్ నో. బికాస్ ఆన్ సెట్ ఆల్సో ఐ వాజ్ అ గుడ్ కౌన్సిలర్ ఫర్ మెనీ విమెన్. చాలా మంది సీక్రెట్స్ వాళ్ళది నాకు చెప్పేవారు అండ్ వీ యూస్ టు డిస్కస్ అండ్ ఐ యూస్ టు ట్రై టు ఎంపవర్ దెమ్. ఐఎమ్ నాట్ అ ప్రొఫెషనల్ బట్ ఉన్న స్పేస్లో ఐ యూస్ టు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఎప్పుడైతే ఇది చూసారు ఆ టైంలో వీ వర్ గోయింగ్ అరౌండ్ మీ అండ్ మై హస్బెండ్ సుధీర్ అండ్ మీ, అండ్ నౌ హీస్ మై హస్బెండ్ ఆఫ్ కోర్స్. సో ఆ టైంలో ఆయన చెప్పారు నేను సపోర్ట్ చేస్తాను టెక్నికల్గా, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి అండ్ ఐ విల్ సపోర్ట్ యూ టెక్నికల్గా, నువ్వేం వరీ అవ్వకు. ఐ యూస్ టు లైక్ నేను చాలా ఓవర్ థింకర్ అనమాట. సో ఇది ఎలా అవుతుంది, అదెవరు చేస్తారు అంటే అన్నీ నేను చేస్తాను, నువ్వేం చెప్పాలనుకుంటే అది నువ్వు చెప్పు అంతే అని చెప్పారు. సో దెన్ ఐ స్టార్టెడ్ డిజైనింగ్ మై కాన్సెప్ట్స్ అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి దట్ ఈస్ హౌ వి మేడ్ ఆస్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆస్ట్రిక్స్. సో నేను కూడా భలే క్యాచ్గా ఉంటుంది ఆస్ట్రిక్స్. I was very sure that I did not want my name to be my channel, like Ashmita Karnani. Ante I was like Ashmita's tips and tricks, asterisks. సో ఫస్ట్ నేను చూసింది మీది ఒక వెయిట్ లాస్ రిలేటెడ్గా చూసాను. ఆఫ్టర్ అంటే ఏముండదు, రెగ్యులర్ కాంటెంట్ స్కిన్ కేర్ కానీ హెయిర్ కానీ, లేదంటే దాంట్లో ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి మీరు తీసుకొచ్చేవారు. అండ్ ప్రెజెంటేషన్లో కానీ యువర్ నాన్ స్టాప్గా దాని గురించి మీరు చెప్పే స్టైల్ కానీ పికింగ్ ఆఫ్ వర్డ్స్ కానీ భలే అనిపించింది. అంటే యు ఆర్ ద వన్. సీరియల్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు ఫ్రిడ్జ్ టూర్స్ కానీ, హోమ్ వ్లాగ్స్ కానీ, హోమ్ రిలేటెడ్ స్టఫ్ అండ్ ఆల్, ఎక్కడికైనా వెళ్ళినా కూడా షూట్స్ రిలేటెడ్. బట్ యు ఆర్ ద వన్ కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. Yes, you can say that. నేను ఆల్మోస్ట్ 8 or 9 years బ్యాక్ ఆస్ట్రిక్స్ స్టార్ట్ చేశాను. అండ్ అట్ దాట్ టైమ్ ఆ స్పేస్లో ఎవరు లేరు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనేవారు ఏమవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అంటే ఏం చేస్తావు అని. ఈవెన్ ఐ వాజ్ నాట్ షూర్, నాకు కూడా అంత తెలియదు యాక్చువల్లీ. బట్ దెన్ లేటర్ వెన్ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను కనెక్ట్ చేస్తాను ఇక్కడ. అప్పుడు నేను అనుకున్నాను దట్ ఓకే, ఆ టీవీ కెరియర్ ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు దాన్ని నేను గుడ్ బై అని చెప్పేసి ఫ్రెష్ స్టార్ట్ చేయొచ్చు అని. దాట్ ఈస్ హౌ ఐ మేడ్ ద స్విచ్. కొంచెం అలా నాకు కూడా ఇట్ వాజ్ అ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ కదా. సో అక్కడి నుంచి ఇలా స్విచ్ చేయడం కొంచెం అలా మిక్స్డ్ ఫీలింగ్స్ లాగా అనిపించింది. బట్ ఐ న్యూ ఇట్ వాజ్ టైమ్. ఓకే. బట్ అంటే అంత ఫెడప్ అయిపోయినా, లేదంటే చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ కదా, సో అలా అనిపించినప్పుడు ఓకే చలో ఒక 1 or 2 సీరియల్ చేద్దాం, ఏముంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఆడుతూ పాడుతూ చేద్దాం అలా అనుకోలేదా? ఎందుకు 1 or 2 సీరియల్స్ అంటే ఫుల్ క్యాలెండర్ 1 or 2 సీరియల్స్, thousands of episodes and maybe like monthly ఒక 15-20 days అందులో పోతుంది కంపల్సరీ. అండ్ ఐ వాజ్ రియలీ డన్. I was done with our life, a morning లేవడం,
బీయింగ్ ఆన్ సంబడీస్ బెక్ అండ్ కాల్, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే, ఎప్పుడు డేట్ ఇస్తే సడన్‌గా క్యాన్సిల్ అన్నిటికి మనం రెడీగా ఉండాలి. నో, ఐ వాస్ డన్. ఓకే. ఐ వాస్ వెరీ క్లియర్ ఆన్ దట్. రైట్. అండ్